Hi everyone, this is Vamsakrishna Setti. I hope you all are healthy and happy. Last week కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం డిలే అయింది, సారీ ఫర్ దిస్. అండ్ హెల్తీ అండ్ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. ఒకవేళ హెల్తీగా అండ్ హ్యాపీగా లేకపోతే చెప్తున్నా, గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్, బికాస్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్, టైమ్ హ్యాస్ దట్ పవర్. సో గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్. కమింగ్ టు డిస్కషన్, ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ డే అవర్ పాస్ట్ 1 and 2 ఇందులో డిస్కస్ చేసుకుందాం. 6th క్లాస్ ఎన్సీఆర్టీ, 7th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ. ఓకేనా? నేను టైటిల్లో కూడా ఇస్తాను. దిస్ వీడియో అబౌట్ డే వన్ ప్రిపరేషన్. నేను డే 1 ప్రిపరేషన్లో ఏం ప్రిపేర్ అయ్యానో అది ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకేనా? కమింగ్ టు అవర్ పాస్ట్ 1 క్లాస్ 6 ఎన్సీఆర్టీ చాప్టర్ 1 వాట్, వేర్, హౌ అండ్ వెన్. చాప్టర్ పేరు ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు. ఓకే, హిస్టరీలో ఈ లెసన్లో ఏం డిస్కషన్ ఉంటుందంటే, స్కిల్డ్ గ్యాదరర్స్ ఉంటారు, వారు నర్మదా వ్యాలీ దగ్గర ఉండేవాళ్ళు. సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్, ఫస్ట్ అగ్రికల్చర్ అక్కడ స్టార్ట్ అయింది. ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, గంగా అండ్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. 4700 years ago. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, గంగా వ్యాలీ దగ్గర 2500 years ago మహాజానపద స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఈ డిస్కషన్ ఉంటుంది చాప్టర్ 1లో. మనుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయి, చూడండి, చదవండి అలాగా. ఓకే, అండర్లైన్ చేసుకోండి, ఏమైనా అర్థం కాకపోతే అండర్లైన్ చేసుకోండి. యూ కెన్ గెట్ ఓవర్ టు ఇన్ ది నెక్స్ట్ కాన్సెప్చువల్ రీడింగ్ ఉంటుంది కదా నెక్స్ట్ 15 daysలో, అప్పుడు మీరు అన్ని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు. మీరు టైం ఉంటే చూడండి. ఓకేనా? చాప్టర్ 1. చాప్టర్ 2 ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గోయింగ్ టు గ్రోయింగ్ ఫుడ్, హంటర్ గ్యాదర్స్ టు గ్రోయింగ్ ఫుడ్ అనమాట. ఇందులో డిస్కషన్ ఏముంటుందంటే, ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పిన రాకేజెస్ ఉంటాయి. మిసోలిథిక్, నియోలిథిక్, పాలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్ రాకేజెస్ ఉంటాయి. ఆ రాకేజెస్ గురించి చూడండి. మెగాలిథ్స్ అంటే ఏంటి, మైక్రోలిథ్స్ అంటే ఏంటి. ఓకే, హంటర్ గ్యాదర్స్గా ఉండే వాళ్ళు ఫుడ్ని ఎలా పెంచుకోవడం స్టార్ట్ చేస్తారు, డొమెస్టికేషన్ ఎలా జరిగింది, ఫస్ట్ యానిమల్స్ ఏంటి, వాళ్ళకి తెలిసిన యానిమల్స్ ఏంటి, కొంచెం చూడండి ఇండెప్త్గా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు చాప్టర్ 3 ఇన్ ద ఎర్లియస్ట్ సిటీస్, కాటన్ కల్టివేషన్ ఎట్ మెహర్గర్, 7000 years ago జరిగింది. కాటన్ కల్టివేషన్, హరప్పన్ సివిలైజేషన్, ఎండ్ ఆఫ్ సిటీస్ ఇందులో డిస్కస్ చేస్తాడు. ఎర్లీ సిటీస్ ఎలా ఉండేవి, హరప్పన్ సివిలైజేషన్ ఎలా ఉండేది. మొహంజదారో మూవీ కూడా ఉంటుంది, అందులో చూపిస్తాడు. ఓకే, అప్పర్ టౌన్, లోవర్ టౌన్ ఉంటాయి. ఓకే, సిటీస్ అవి ఎలా, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టైప్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, లోవర్ టౌన్ ఎలా ఉంది, అప్పర్ టౌన్ ఎలా ఉంది, చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఈ మహాజానపద సిటీ కల్చర్ కాదు, కానీ హరప్పన్ సివిలైజేషన్ సిటీ కల్చరే. ఓకేనా? చాప్టర్ 3 ఇది. చాప్టర్ 4 వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్స్ అస్. ఇందులో ఏముంటుందంటే, వేదర్స్ గురించి చూడండి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ ఉన్నాయి కదా, అవి చూడండి. మెగాలిథ్స్ అంటే ఏంటో చూడండి. ఇనామ్గన్ గురించి చూడండి. ఓకే, చరక సంహిత అనే బుక్ ఉంటుంది, ఆ బుక్ గురించి చూడండి. ఓకే, మీరు చదువుతున్నప్పుడు మీకు ఏవి ఇంపార్టెంట్ కాదో ఒక క్లారిటీ ఉండదు కదా. ఈ వీడియో చూసాక చదవడం స్టార్ట్ చేస్తే నేను చెప్తున్నవి మీకు స్ట్రైక్ అవుతుంటాయి మైండ్లో. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు చాప్టర్ 5 కింగ్డమ్స్, కింగ్స్ అండ్ ఎర్లీ రిపబ్లిక్. చాప్టర్ 5 ఇందులో ఏం డిస్కస్ చేస్తారంటే, జానపదాస్ గురించి. జనపదాస్ అంటే ఏంటి? ఓకేనా? ఆ వర్డ్ని ఎలాబరేట్ చేసి, జనపదాస్ అంటే ఏంటి, మహాజానపదాస్ ఎలా ఉన్నాయి, ఓకే, అందులో రూలింగ్ ఎలా ఉంటుంది, మగధ. మెయిన్లీ మహాజానపదాస్ వస్తే ఫస్ట్ మగధ. మగధ గురించి డిస్కస్ చేస్తాడు. వజ్జి రూలింగ్ ఒకలా ఉంటుంది, మగధ ఒకలా ఉంటుంది. ఈ రెండు చూడండి, కొంచెం ఇంపార్టెంట్. అలెగ్జాండర్స్ ఇన్వేషన్ కూడా ఉంటుంది, కానీ డిస్కషన్ ఏమి ఉండదు. ఓకేనా? జస్ట్ హీల్ మెన్షన్ దే. నెక్స్ట్ న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్. బుద్ధ అండ్ బుద్ధిజం, జైనిజం వీటి గురించి ఉంటాయి న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్లో. బుద్ధిజం అంటే ఏంటి, జైనిజం అంటే ఏంటి, విహారాస్ అంటే ఏంటి, బుద్ధిస్ట్ జైనిస్ట్ టెక్స్ట్లు ఏమున్నాయి, వర్ధమాన్ మహావీరుడు అంటే ఎవరు, బుద్ధుడు. ఓకే, బుద్ధుడు ఎన్లైట్మెంట్ ఎలా సంపాదించాడు, ఏ ప్లేస్లో సంపాదించాడు, శాంతి స్తూప ఎవరు ఫౌండ్ చేశారు, ఓకే, అవన్నీ ఉంటాయి. డీటెయిల్గా ఉంటుంది ఇందులో. ఓకే, కమింగ్ టు చాప్టర్ 7 ఫ్రమ్ ఏ కింగ్డమ్ టు అన్ ఎంపైర్. ఎన్సీఆర్టీస్ మీ దగ్గర ఉంటే నేను చెప్తున్నాను కదా, ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? ఇవే ఎవ్రీ చాప్టర్ నుంచి కూడా తీసి రాశాను. ఓకేనా? వేరే డిస్కస్ చేయడం కోసం నేను ఆల్రెడీ ఎక్స్ట్రా వర్క్ చేసి రాసి చెప్తున్నా. సో ప్లీజ్ యూజ్ దిస్. అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ ఏ కింగ్డమ్ టు అన్ ఎంపైర్. అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. అశోక గురించి ఉంటుంది. మౌరియన్ డైనస్టీ, ఇందులో మౌరియన్ డైనస్టీ హెడ్డింగ్ చూడండి. ఫ్రమ్ ఏ కింగ్డమ్ టు అన్ ఎంపైర్. కింగ్డమ్ని ఎంపైర్గా ఎలా, కింగ్డమ్ కంటే ఎంపైర్ పెద్దది. ఎంపైర్కి కింగ్డమ్కి డిఫరెన్స్ ఏంటి, ఎంపైర్గా అశోకుడు ఎలా మార్చాడు. మౌరియన్ డైనస్టీ. ఓకేనా? కళింగ వార్, మౌరియన్ డైనస్టీ. కళింగ వార్లోనే అశోక్ చేంజ్ అయిపోతాడు అనమాట. ధర్మాన్ని పాటించడం, ఓకే, బుద్ధిజం ఇవన్నీ ఎలాబరేట్ చేయడం, అన్ని వైపులా
స్ప్రెడ్ చేయడం ఇవన్నీ చేస్తాడు. ఓకే, దాని గురించి డిస్కషన్ ఉంటుంది, చూడండి. విలేజెస్, టౌన్స్ అండ్ ట్రేడ్. ఓకే, చాప్టర్ 8 విలేజెస్, టౌన్స్ అండ్ ట్రేడ్. తమిళ్ కంపోజిషన్స్, కాయిన్స్, మెథడ్స్, సంగం పోయిమ్స్, ఐరన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సిటీస్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, సివిలైజేషన్ ఎలా జరిగింది, విలేజెస్లో టౌన్స్లో ట్రేడ్ ఎలా జరిగేది. ఓకేనా, దాని గురించి డిస్కషన్ ఉంటుంది. మెయిన్ తమిళ్ ఎవరు గుప్తాస్ గురించి డిస్కషన్ ఉండొచ్చు. ఓకేనా, ఇవి తమిళ్ తమిళ ఉంది కదా, ఐ మీన్ తమిళ్ రూలింగ్ ఉంది కదా, తమిళ్ కంపోజిషన్స్లో రూలింగ్ ఎలా ఉంది, అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్. గుప్తాస్, ఇందులో గుప్తాస్ గురించి డిస్కస్ చేస్తారు. సముద్రగుప్త ప్రశస్తిలు అని ఉంటాయి. ఓకేనా, రాజును పొగుడుతూ రాస్తారనమాట, ప్రశస్తి అంటారు దాన్ని. రాజు గొప్పతనాన్ని వర్ణిస్తూ రాస్తారు ఎవరో ఒకరు, దాన్ని ప్రశస్తి అంటారు. ఆ ప్రశస్తి గురించి ఉంటాయి. హర్షవర్ధన గురించి ఉంటుంది, అతను చాలా ఇంపార్టెంట్, అతని గురించి చూడండి. చాళుక్యాస్లో పులకేశిని ఉంటాడు, పులకేశిని గురించి చూడండి. ఓకేనా, న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్, కొత్త రాజ్యాలు ఏమొచ్చాయి, అక్కడ రాజులు ఏంటి, రాజ్యాలు ఎలా రూల్ చేశారు, అవి చూపిస్తాడు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చరిత్ర చదువుతున్నారు అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఎలా ఏం మనకు అవసరం. ఓకేనా, మెయిన్ అక్కడ సర్కమ్స్టాన్సెస్ని విజువలైజ్ చేసుకోండి, అక్కడ సొసైటీ ఎలా ఉంది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా, మనం కావాలంటే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆన్సర్స్ తెలియకపోయినా కాన్సెప్చువల్ రీడింగ్లో మీరు వాటిని ఫైన్ చేసి తెలుసుకోవచ్చు. ఓకేనా, ఎలాంటి క్లాతింగ్ ఉండేది, ఎలా రెడీ అయ్యేవాళ్ళు, ట్రేడ్ ఎలా జరిగేది, ఒకరితో ఒకరు ఎలా మాట్లాడేవారు, అప్పట్లో రూలింగ్, అప్పుడు గవర్నెన్స్ ఎలా జరిగింది. ఓకేనా, ఇవి మనకు అవసరం. ఓకేనా, రాజుల పేర్లు, రాజ్యాలు, వాళ్ళ అన్న పేరు, నాన్న పేరు ఇవేం అడగరు. ఓకేనా, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 9 అయిపోయింది. చాప్టర్ 10 బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్. ఓకే, మోనస్ట్రీస్, అజంతా అండ్ ఎల్లోరా, అమరావతి, కాళిదాస గురించి వస్తాడు. ఓకేనా, ద గ్రేట్ పోయిట్ కాళిదాస గురించి, బిగినింగ్ ఆఫ్ స్తూపాస్ గురించి. ఓకేనా, మోనస్ట్రీస్ అంటే ఏంటి, స్తూపాస్ అంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ యునెస్కో సైట్స్లో ఉంటాయి. దే ఆర్ పార్ట్ ఆఫ్ యునెస్కో సైట్స్ రికగ్నైజ్ చేయబడ్డాయి. సో అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి చాప్టర్ 10 వరకు. ఇది చాప్టర్ 6 అవర్ పాస్ట్ చాప్టర్ 1 టు చాప్టర్ 10 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, నేను ఎవ్రీ చాప్టర్లో కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఓకేనా, ఒక డేలో 2 ఎన్సీఆర్టీస్ కవర్ చేయాలి. చాప్టర్ 1 అవర్ పాస్ట్ 1, అవర్ పాస్ట్ 2 ప్రతిరోజు 2 ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తేనే మనం 15 డేస్లో కంప్లీట్ చేయగలం. అండ్ మన దగ్గర ఉన్న టైంలో మనం ఎన్సీఆర్టీస్ త్వరగా కంప్లీట్ చేయలేకపోతే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఇంకా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకేముంటాయి, ఎథిక్స్ చూడాలి, ఇంకా చాలా ఉంటాయి. సో మన దగ్గర టైం ఇందే ఉంది. సో ఎన్సీఆర్టీస్ దగ్గర ఉండిపోకండి. పిల్లల బుక్స్ అంటారు కదా, పిల్లల బుక్సే. ఓకేనా, అక్కడ అందులో మెన్షన్ చేసేది అంతే ఉంటుంది, మొత్తం కాదు. మనకు అందులో ఏం కావాలి అవే చూసుకొని తీసుకోవాలి. నేను ఏవైతే మెన్షన్ చేశానో కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను, కొంచెం బ్యాక్కి వెళ్ళి స్లోగా చూడండి ఏం చెప్పాను ఎగ్జాక్ట్గా. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఏం చెప్పానో చూడండి. అండ్ ఇంకంతే, ఇంకా అయిపోయింది. ఓకేనా, అవి నేను ఏవైతే డిస్కస్ చేశానో అవి చదువుతున్నప్పుడు ఒక సెకండ్ ఆగి కొంచెం డీటెయిల్గా చదవండి, కొంచెం అండర్లైన్ చేయండి, అవి ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతాడు ఎక్కడో దగ్గర, ఇంకా ఇన్ డీటెయిల్గా చదవాలి. కాన్సెప్చువల్ రీడింగ్లో నేను మిగతా కవర్ చేస్తాను. ఓకేనా, అవర్ పాస్ట్ 1 అయిపోయింది. అవర్ పాస్ట్ 2 క్లాస్ 7th ఎన్సీఆర్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఇంట్రొడక్షన్. ఫస్ట్ చాప్టర్ ట్రేసింగ్ చేంజెస్ త్రూ 1000 years. 1000 సంవత్సరాల క్రితం చేంజెస్ ఏమొచ్చాయి అనేది ట్రేస్ చేద్దాం. ఇది చాప్టర్ హెడ్డింగ్. ఓకే, ఏముంటాయంటే ఈ చాప్టర్లో టెర్మినాలజీస్, సోర్సెస్, రిలీజియన్స్. ఓకే, హిందుస్థాన్, మన ఇండియన్ నేమ్, ఇండియాకి హిందుస్థాన్ అని పేరు ఎలా వచ్చింది, లేకపోతే ఇండియన్ ఎలా వచ్చింది, భారత్ అని ఎలా వచ్చింది. ఓకే, మెన్షనింగ్ ఉంటుంది అందులో, కొంచెం చూడండి. పొలిటికల్ గ్రూప్స్, మనుస్క్రిప్ట్స్ అంటే ఏంటి, మనుస్క్రిప్ట్ అంటే ఏంటి, ఓకే, ఎలా రాస్తారు, వేట్ల మీద రాస్తారు, పొలిటికల్ గ్రూప్స్ ఏముండేవి చూడండి. నెక్స్ట్ కమింగ్ టు కింగ్స్ అండ్ కింగ్డమ్స్, న్యూ డైనెస్టీస్, అడ్మినిస్ట్రేషన్, ప్రశస్తిస్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. అది యాన్షియంట్ ఇండియా, ఇది మెడీవియల్ ఇండియా. ఓకేనా, యాన్షియంట్ కల్చర్లో చూసారు కదా, ఇది మెడీవియల్లో చూస్తారు అవర్ పాస్ట్ 2లో. ఓకే, ఈ మెడీవియల్ ఇండియాలో డైనస్టీస్ ఏమొచ్చి, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగింది, ప్రశస్తిస్ అంటే ఏంటి, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. మన ఇండియా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇండియా సెక్టర్ ఇస్ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అప్పట్లో ఎలా ఉండేది అది చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాంటివి చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఢిల్లీ, 12th to 15th century మధ్యలో ఢిల్లీ సుల్తానేట్స్ రూల్ చేశారు. అండ్ ఢిల్లీ రూలర్స్ ఎవరు ఉన్నారు. ఓకేనా, డైనస్టీస్ ఉంటాయి.
సయ్యద్ డైనస్టీ, లోధి డైనస్టీ ఆర్డర్‌లో చూడండి డైనస్టీస్ ఉంటాయి. ఆ డైనస్టీస్ ఏంటో చూడండి. అందులో మెన్షన్ చేస్తాడు. ఢిల్లీ సుల్తానేట్‌లో డైనస్టీస్ ఏమున్నాయి, ఆ డైనస్టీస్‌లో ఒక్కొక్క డైనస్టీలో రూలర్స్ ఎవరున్నారు వాళ్ళ గురించి చూడండి. ఓకే. రజియా సుల్తాన్ షీ ఈస్ ద ఓన్లీ ఫీమేల్ రూలర్. తను చాలా ఇంపార్టెంట్. ఆహ్, రాజ్‌పుత్స్, టర్కీస్, ఖల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. ఓకే. ఇది డైనస్టియల్ ఆర్డర్. అందులో డైనస్టీస్ ఉంటాయి. అందులో మెయిన్‌గా ఢిల్లీ సుల్తానేట్. వాళ్ళు ఎక్కువ రూల్ చేశారు. మిగతా డైనస్టీస్‌తో కంపేర్ చేస్తే ఢిల్లీ సుల్తానేట్‌లో ఆహ్, తుగ్లక్, ఈ రజియా సుల్తాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రూల్ చేశారు. కమింగ్ టు మొఘల్స్. మొఘల్స్ 16th-17th సెంచరీ. 17 సీఈ. ఢిల్లీ అయిపోయాక ఆహ్, ఢిల్లీ రూలర్స్ ఢిల్లీ సుల్తానేట్ అయిపోయాక మొఘల్స్ వస్తారు. 1526లో 1526 ఆహ్, 1526 ఇక్కడ 16 ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఈ టైమ్ లైన్ చూడండి. 16-17 సీఈ అని ఇచ్చాడు. అండ్ ఆ టైమ్ ఫ్రేమ్‌లో జరిగేవి మాత్రమే ఆడు డిస్కస్ చేస్తాడు డెఫినిట్‌గా. ఓకే. 16-17 సీఈ 1526లో బాబర్ కింగ్ అయ్యాడు. అక్కడి నుంచి ఔరంగజేబ్ వరకు ఉంటారు. 1707లో ఔరంగజేబ్ చచ్చిపోయాడు. ఆళ్ళు నార్మల్ మొఘల్స్. ఒక లేటర్ మొఘల్స్ ఉంటారు. వాళ్ళు పవర్‌ఫుల్ కాదు. వాళ్ళ గురించి పెద్దగా మేబీ తెలియాలి కొన్ని కొన్ని. బ్రిటిషర్స్ కాలంలో ఎవరెవరు వాళ్ళకి మొత్తం రాసిచ్చేసారు. ఎవరెవరు వాళ్ళ కింద అయిపోయారు. మనం ఇలా వాళ్ళ చేతిలోకి రూలింగ్‌కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అండ్ ఇందులో మొఘల్స్‌లో మన్సబ్‌దార్స్ అంటే ఏంటి? జాగీర్దార్స్ అంటే ఏంటి? జాగీర్ అంటే ఏంటి? ఇందులో అక్బర్ కాలంలో జప్త్ అని ఉంటది. జప్త్ రెవెన్యూ సిస్టమ్ ఓకేనా? అదొక ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ టాక్స్ రెవెన్యూ సిస్టమ్ అనమాట. జప్త్ అనేది. ఇక్తా ఢిల్లీ సుల్తానేట్‌లో ఇక్తా. ఇక్తా అని ఉంటది. ఓకే. దాని గురించి చూడండి. మొఘల్స్‌లో జప్త్ అని ఉంటది. జమీందార్స్ గురించి మెన్షన్ చేస్తాడు ఇందులో మొఘల్స్‌లో. అయినే అక్బరీ అంటే ఏముంటాయి? అయినే అక్బరీలో ఏముంటాయి? అక్బర్ రూలు. ఓకే. ఇవన్నీ ఉంటాయి మొఘల్స్‌లో. కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ ట్రైబ్స్, నోమాడ్స్ అండ్ సెటిల్డ్ కమ్యూనిటీస్. ఈ ఫిఫ్త్ చాప్టర్. మీ దగ్గర ఎన్‌సీఈఆర్‌టీస్ ఉంటే పర్లేదు. ఒకవేళ లేకపోతే ఏం వరీ అవ్వకండి. ఓకేనా? ఎన్‌సీఈఆర్‌టీ లింక్ ఉంటది. www.ncrt.nic.in అందులోకెళ్ళి సెర్చ్‌లో కొడితే పీడీఎఫ్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే. ఒకవేళ చదవాలనే ఇంటెన్షన్, ఆతృత అవన్నీ ఉన్న వాళ్ళకి నేను చెప్పేవి చూసుకోవాలి. ఇప్పుడు చదవాలి చాప్టర్ వైస్‌గా డిస్కస్ చేశారు కదా ఆల్రెడీ అనుకుంటే ఎన్‌సీఈఆర్‌టీస్ ఉంటాయి పీడీఎఫ్‌లు. ఓకేనా? ఎళ్లి చదవండి. టైమ్ వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ కమింగ్ టు ట్రైబ్స్, నోమాడ్స్ అండ్ సెటిల్డ్ కమ్యూనిటీస్ ఫిఫ్త్ చాప్టర్. క్లాన్స్ ఏముంటాయి? క్లాన్స్ అంటే ఏంటి? నోమాడిక్ కల్చర్ ఏంటి? పాస్టోరలిస్ట్స్ అంటే ఎవరు? గోన్స్, ఎహోమ్స్, వర్ణస్ అంటే ఏంటి? ఇవన్నిటిలోకి వర్ణస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికి అది కంటిన్యూ అవుతుంది వర్ణస్. ఒక టైప్ ఆఫ్ వర్ణస్ 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ బ్రాహ్మణ, క్షత్రియ, ఆహ్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఓకేనా? శూద్రాస్ ఓకే. అణిచివేతలు అవన్నీ ఎలా ఉండేవి? ఎక్స్‌ప్లోయిటేషన్ ఎలా జరిగేది? ఓకే. హ్మ్. అప్పట్లో సివియర్ పెయిన్ వీళ్ళందరూ అనుభవించేవారు. వర్ణస్‌ని ఎలా డివైడ్ చేశారు? వర్ణస్ ఎందులో నుంచి తీసుకున్నారు? వాటి గురించి చూడండి. వర్ణస్ ఎన్ని కేటగరీస్? వర్ణస్‌ని ఎందులో నుంచి తీసుకున్నారు? అసలు ఎక్కడ మెన్షన్ చేయబడింది? ఇవన్నీ చూడండి. టైప్స్ అండ్ నోమిడ్స్ గురించి ఉంటది. లెసన్ హెడ్డింగ్ తగ్గట్టే ఉంటది లెసన్. ఓకే. నెక్స్ట్ డివోషనల్ పాత్స్ టు ద డివైన్. ఇందులో డివోషనల్ పాత్స్ ఓకేనా? భక్తిజం అండ్ సూఫిజం చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. భక్తిజం అండ్ సూఫిజం. నైనార్స్ అని ఎవరు? అల్వార్స్ ఎవరు? ఆహ్, తర్వాత నతపంతీస్ అంటే ఎవరు? సిద్ధాస్, యోగీస్, సూఫిజం ఉంటది. అందులో మీరాబాయి, కబీర్ దాస్, గురునానక్ వీళ్ళందరూ మెన్షన్ చేయబడతారు ఇందులోనే. గురునానక్ సిక్కిజం గురునానక్కే అనుకుంటున్నా. హ్మ్. వర్ధమాన్ మహావీర్ జైన్ సిక్కిజం గురునానకే. ఓకే. ఈయన గురించి ఉంటది. సో, డిస్కస్ చేయండి. సుప్రీం గాడ్ ఓకే. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలా ఉంటది డివినిటీలో. మనం ఒకరిని పూజిస్తాము. ఓకే. విఠలాస్ అని ఉంటారు. వాళ్ళు కృష్ణుని పూజిస్తారు. ఇప్పుడు నైనార్స్, అల్వార్స్ ఉన్నారు. నైనార్స్ శివుని పూజిస్తారు. అల్వార్స్ విష్ణుమూర్తిని. వాళ్ళు సుప్రీం గాడ్ ఒకళ్ళు ఉంటారనమాట. వాళ్ళ వే ఆఫ్ డివోషనల్ థీమ్స్ కూడా ఒకలా ఉంటాయి. ఓకేనా? ముస్లిమ్స్ ఒకలా ఉంటాయి. హిందూస్ ఇందులో డిస్కస్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్స్. చేరాస్, జగన్నాథ్ టెంపుల్ ఉంటది. అది కూడా యునెస్కో సైట్‌లో గుర్తించబడింది. వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సైట్‌గా గుర్తించబడింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. పెయింటింగ్స్, బెంగాల్ కండిషన్స్ ఎలా పీర్స్ అండ్ టెంపుల్స్ ఓకే. ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మెన్షన్ చేస్తాడు. ఇవి ఇంపార్టెంట్. చేరాస్ ఉంటారు. వాళ్ళ గురించి చూడండి. ఓకే. రీజనల్ కల్చర్స్ ఎలా ఉండేవి? ఒరిస్సాలో ఎలా ఉండేవి? చేరాస్ రూల్ చేసిన దగ్గర ఎలా ఉన్నాయి? బెంగాల్‌లో ఎలా ఉన్నాయో మెన్షన్ చేస్తాడు. లెసన్ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. లెసన్ హెడ్డింగ్‌లోనే సగం ఉంటది మ్యాటర్. ఓకేనా? లెసన్ హెడ్డింగ్ తగ్గట్టు మనం చదువుకుంటూ పోవాలి. కమింగ్ టు ఎయిత్ లెసన్. ఓకే. దిస్ ఇస్ ద లాస్ట్ లెసన్. 18 సీఈ పొలిటికల్ ఫార్మేషన్స్. ఓకేనా? 18th సెంచరీలో పొలిటికల్ ఫార్మేషన్స్ ఏమున్నాయి? ఏం జరిగాయి? లేటర్ మొఘల్స్, రాజ్‌పుత్స్, మరాఠాస్, జట్స్. ఓకే.
మరాఠాస్ గురించి మెన్షన్ చేస్తాడు. మరాఠాస్ శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఉంటుంది. లేటర్ మొఘల్స్. ఓకే. తర్వాత మొఘల్స్ ఎవరొచ్చారు? రూలింగ్ ఎలా జరిగింది? మెల్లగా ఇందులో బ్రిటిషర్స్ ఎంటర్ అవుతారనమాట. ఎక్కడితో ఎప్పుడైతే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ స్టార్ట్ అవుతదో 1600 సీఈలో యాక్చువల్‌గా వాళ్ళు వచ్చేస్తారు. బ్రిటిషర్స్. కానీ 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఎప్పుడైతే జరిగిందో బెంగాల్ వాళ్ళ చేతిలోకి వచ్చేస్తే మెల్లగా వాళ్ళ రూలింగ్, వాళ్ళ పవర్ ఇంచుమించు బ్రిటిషర్స్ రూల్‌లోకి వెళ్ళిపోయినట్టే మనం 1757 నుంచి. సో, కమింగ్ టు ఇది లేటర్ మొఘల్స్ గురించి డిస్కషన్ ఉంటది. ఎవరు ఔరంగజేబ్ చనిపోయాక ఎవరెవరు మొఘల్స్ ఉన్నారు వాళ్ళ గురించి ఉంటది. నాదిర్ షా ఢిల్లీని ఎలా అటాక్ చేసి దేవుని తీసుకెళ్ళిపోవడం ఉంటది. రాజ్‌పుట్స్ గురించి, మరాఠాస్ గురించి, జట్స్ గురించి ఉంటది. ఓకేనా? ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ అబౌట్ దీస్ 2 చాప్టర్స్. ఇవే ఉంటాయి. అక్కడ ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్. ఇవి చదువుతూ వెళ్ళేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్‌గా బ్రెయిన్ స్టక్ చేసి మనం టైం ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు బ్రెయిన్ ఎక్కువ రిజిస్టర్ చేసుకోగలుగుతది. ఓకేనా? ఎక్కువ రికగ్నైజ్ చేసుకుంటది. ఎక్కువ డేస్ గుర్తుంటాయి. అండ్ మనం రికాల్ చేసుకుంటూ ఉండాలి. కాన్సెప్చువల్ రీడింగ్‌లో ఇవన్నీ మళ్ళీ కవర్ చేస్తాను. అందులో ఇంకొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? అండ్ ఇదే అవర్ పాస్ట్ 1, అవర్ పాస్ట్ 2. క్లాస్ 6థ్ ఎన్‌సీఈఆర్‌టీ, క్లాస్ 7థ్ ఎన్‌సీఈఆర్‌టీ ఫస్ట్ డే. ఇవి డెఫినిట్‌గా కంప్లీట్ చేయాలి మీరు. ఎవరైతే కంప్లీట్ చేసుకోలేకపోతున్నారో కాన్సెప్చువల్ రీడింగ్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోండి. ఈ డేస్‌తో పాటు నాతో పాటు ముందుకెళ్ళకపోతే ప్రిపరేషన్ అవ్వడం చాలా కష్టం. మేబీ నేను ఆల్రెడీ వీటి మీద అవేర్ ఉన్నాను కాబట్టి నాకు కొంచెం త్వరగా ఎక్కిపోద్ది. ఎందుకంటే నేను ఆల్రెడీ చదివి ఎన్‌సీఈఆర్‌టీస్ నేను ఆల్రెడీ చూసాను. హిస్టరీ నాకు చాలా బాగా వచ్చు. అన్ని సబ్జెక్ట్స్ మీద కొంచెం. ఐ వాస్ గుడ్ ఇన్ హిస్టరీ. సో, మీకు అలా కాదు కదా! అవ్వకపోవచ్చు కదా! సో, మీరు కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. ఎన్ని అవర్స్ పడితే అన్ని అవర్స్ చేయండి. కొందరు 10 అవర్స్‌లోనే అయిపోవచ్చు. కొందరు 14 అవర్స్ పట్టొచ్చు. కొందరికి 18 అవర్స్. అండ్ ఫాస్ట్‌గా వెళ్ళండి. చాప్టర్‌కి 1 అవర్ కంటే మించి ఉండొద్దు. ఓకే. 1 అవర్ మించి కాదు. 30 మినిట్స్, 45 మినిట్స్‌లో అయిపోతే ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ అవర్ పాస్ట్ 1లో 10 చాప్టర్స్ ఉన్నాయి. అవర్ పాస్ట్ 2లో 8 చాప్టర్స్ ఉన్నాయి. 18 చాప్టర్స్. ఓకేనా? 18 చాప్టర్స్ 30 మినిట్స్‌లో ఒక చాప్టర్ కంప్లీట్ చేసినా మీకు 9 అవర్స్ పడతది ఒక రోజులో. 30 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తారని నేను అనట్లేదు. కంప్లీట్ చేయగలిగితే గుడ్ అండ్ గ్రేట్. ఓకేనా? అర్థం కానివన్నీ అండర్‌లైన్ చేసుకుంటూ ఎళ్ళండి. ఓకే. టైం ఉంటే ఎప్పుడైతే టైం ఉంటదో అప్పుడు చూడండి. ఓకేనా? ఇంకా కమింగ్ టు అంతే. అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వీడియోస్ యాక్చువల్‌గా ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీస్ బుక్స్ పెట్టి లేకపోతే ఆ బుక్స్‌ని మెన్షన్ చేసి లెసన్ వైస్‌గా అంత చెయ్యొచ్చు. కానీ నా దగ్గర అంత టైం ఉండదు. ఒక సండే ఉంటది. సండేలోనే నేను 6 డేస్ వీడియోస్ అప్‌లోడ్ చేయగలగాలి. లేకపోతే ఏమైనా చేయాలి. ఎందుకంటే నేను మిగతా డేస్ ప్రిపేర్ అవ్వాలి కదా! నేను మీ దగ్గరొచ్చి డిస్కస్ చేయాలంటే నేను చదవాలి. నేను చదవాలి. నాకొక బెటర్ అండర్‌స్టాండింగ్, ఒక అవగాహన ఉంటే మీతో షేర్ చేయగలను కదా! సో, అందుకనే సో, కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. కొంచెం నేను చెప్పిందే మరీ ఫాస్ట్‌గా చెప్పేస్తే స్లోగా చూడండి. మరీ స్లోగా చెప్పేస్తే ఫాస్ట్‌గా చూడండి. ఓకేనా? బీ హెల్తీ అండ్ హ్యాపీ. దేనికి వర్రీ అవ్వద్దు. టైమ్ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. సో, బీ పాజిటివ్ అండ్ బీ హోప్‌ఫుల్. ఓకే? మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.